ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెల నుంచే ఎన్నికల హామీల అమలును మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ చేసింది. రాష్ట్రంలో ఒక్క రోజులోనే 94% మందికి పెన్షన్ల పంపిణీ పూర్తయింది. ఏపీలో మొత్తం 65,18,496 మంది పెన్షన్దారులుండగా వారిలో 61 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని పిరుమాక గ్రామంలో ఎస్టీ కాలనీలో ఓ మహిళకు తానే స్వయంగా డబ్బులు అందించి పెన్షన్ ప్రక్రియను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. అటు గొల్లప్రోలులో లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా విజయనగరం, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికంగా 97% మందికి పెన్షన్ల పంపిణీ పూర్తి చేయగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 91% మందికి పెన్షన్లు ఇచ్చారు. పేదవాళ్లకు మీకు వచ్చే పింఛను నేను పింఛనే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు మనం ఇచ్చే పింఛన్లు ఒక చరిత్ర, మామూలు కూడా కాదు. ఈరోజు మీరందరూ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ ఊరుంది, మీ ఊరు పినబాకలో 2,595 మంది రకరకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ ఒక్కరోజు పింఛను 1,06,00,000 రూపాయలు ఈ ఊర్లో ఇస్తున్నాం. ఒక గ్రామంలో కోటి రూపాయల 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. జూలై నెలలో మాత్రం, ఎందుకంటే బకాయిలు కూడా ఇచ్చాం కాబట్టి, 1,20,00,000 రూపాయలు ఈ గ్రామంలో ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఒక్క రోజులో ఒక్క గ్రామంలో 1,20,00,000 రూపాయలు. ఇంకొక పక్కన గుంటూరు జిల్లా మొత్తం వివిధ రకాల పింఛన్లు 2,61,588 ఇస్తున్నాం. ఒక్క గుంటూరు జిల్లాలో పెన్షన్ల వరకు నెల ఖర్చు 81 కోట్లు. మొత్తం ఈ నెలలో చూస్తే జూలైలో 111 కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లాలో పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒకే నెల. ఈరోజు మీరు చూస్తా ఉంటే, ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రం మొత్తం రకరకాల పింఛన్లు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.